జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ సెకండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా నిన్న కాశ్మీర్లో జరిగినటువంటి మారణ హోమం సృష్టించింది ఎవరు దాని వెనక ఎవరు ఉన్నారు అనే విషయంలో మీకు కొంతవరకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఈ న్యూస్ ద్వారా ఓకేనా జమ్మూ కాశ్మీర్లో 1980 నుంచి 2019 ముందు వరకు తరచుగా ఈ బాంబు దాడులు తీవ్రవాద ఘటనలు అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఆ సమయంలో మన ఆర్మీ ఎంత చురుగ్గా పనిచేసినా కూడా తరచుగా ఈ తీవ్రవాద ఘటనలు అనేవి చోటు చేసుకుంటా ఉన్నాయి అందుకే 2019లో మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370ను రద్దు చేసేసింది ఇక ఆ తరువాత జమ్మూ కాశ్మీర్లో ఈ తీవ్రవాద కార్యకలాపాలన్నీ కూడా తగ్గుముఖం పట్టాయి ఇదిలా ఉంటే లష్కరే తోయిబా ఇది పాకిస్తాన్లోని అతిపెద్ద తీవ్రవాద సంస్థ 2008 ముంబై దాడులు చేసింది కూడా ఈ లష్కరే తోయిబానే అలాగే 2016లో భారతీయ సైనికులపైన బాంబు దాడులు చేసి అనేక మంది సైనికుల మరణాలకు కారణమైంది కూడా ఈ లష్కరే తోయిబానే గత 20 సంవత్సరాలలో ఈ లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ భారత్లో 100కు పైగా ఈ తీవ్రవాద దాడులకైతే పాల్పడింది ఈ లష్కరే తోయిబా పాకిస్తాన్ను కేంద్రంగా చేసుకుని పనిచేస్తూ ఉంటుంది దీంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి లష్కరే తోయిబా చేస్తున్నటువంటి దురాఘాతాలన్నింటినీ కూడా సాక్ష్యాధారాలతో సహా రెడీ చేసినటువంటి మోడీ ప్రభుత్వం ఆ ఫైల్స్ను FATFకి అయితే అప్పగించింది ఇక్కడ FATF అంటే ద ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే అర్థం అన్నమాట ఈ FATF ఫ్రాన్స్లో ఉంటుంది మనీ లాండరింగ్ చేసే వాళ్ళను ఆర్థిక ఉగ్రవాదులను అలాగే తీవ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం చేసే దేశాలపైన ఈ FATF సంస్థ ఆంక్షలు అయితే విధిస్తూ ఉంటుంది అనమాట ఇక ఆయా దేశాలకు మరే దేశం కూడా సాయం చేయకుండా నిధులను అందించకుండా మిలిటరీ సాయం చేయకుండా ఆయుధాలను విక్రయించకుండా ఈ FATF సంస్థ ఆంక్షలను అయితే విధిస్తుంది అయితే మోడీ ప్రభుత్వం ఈ లష్కరే తోయిబాకు అదేవిధంగా పాకిస్తాన్కు ఉన్నటువంటి సంబంధాల గురించి లష్కరే తోయిబా చేస్తున్నటువంటి తీవ్రవాద ఘటనల గురించినటువంటి సాక్ష్యాధారాలను ఈ FATF సంస్థకి అయితే అందించింది దీంతో ఈ FATF సంస్థ పాకిస్తాన్ను గ్రే లిస్ట్ లో పెట్టింది అయితే 2 సంవత్సరాల తర్వాత ఎలాగోలా అరబ్ దేశాల సాయంతో ఈ గ్రే లిస్టులోంచి పాకిస్తాన్ అయితే ఎట్టకేలకు బయటపడింది ఇక అప్పటి నుంచి లష్కరే తోయిబా కార్యకలాపాలను తగ్గించి లష్కరే తోయిబా నుంచి మరొక సంస్థను తయారు చేశారు అర్థమవుతుంది ఒరిజినల్ కనుక అట్టే ఉంటుంది డూప్లికేట్ ముందుకు తీసుకొచ్చారు ఆ కొత్త తీవ్రవాద సంస్థ పేరే TRF ఇక్కడ TRF అంటే ద రెసిస్టెంట్ ఫ్రంట్ అని చెప్పేసి అర్థం అనమాట అంటే లష్కరే తోయిబా ఏ పని చేసినా కూడా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ తో ఇబ్బంది కాబట్టి కొత్తగా ఈ ద రెసిస్టెంట్ ఫ్రంట్ అయితే సృష్టించారు ఇకపోతే ఈ TRF 2019 నుంచి జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశించింది అనమాట నిజానికి ఈ TRF అనేది మొదట ఆన్లైన్లో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తా తీవ్రవాదులను తయారు చేసేది కానీ 2019లో పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISI సాయంతో ఈ TRF సంస్థ భౌతిక రూపం సంతరించుకునింది ఈ TRF చీఫ్గా సజ్జాద్ గుల్ అనే వ్యక్తి అయితే పనిచేస్తున్నాడు ఈ సజ్జాద్ గుల్ తర్వాత కీలకమైన పదవుల్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అయినటువంటి సైఫుల్లా సాజిద్ జాట్ అదేవిధంగా సలీం రెహమానీ కూడా ఉన్నారు వీళ్ళు ముగ్గురు కూడా లష్కరే తోయిబా సంస్థలో పనిచేసిన వాళ్ళే ఇక ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ కాశ్మీర్లో ఉన్నటువంటి హిందువులను క్రిస్టియన్లను సిక్కులను టార్గెట్ గా చేసుకొని వాళ్ళందరినీ కూడా చంపుతూ ఉంటుంది 2020 ఏప్రిల్ 1వ తారీఖు జరిగినటువంటి దాడి అదేవిధంగా 2020లో అక్టోబర్ 30న జరిగినటువంటి దాడి 2020 నవంబర్ 26న జరిగినటువంటి దాడి అలాగే 2021లో జరిగినటువంటి దాడి 2022 సెప్టెంబర్లో జరిగినటువంటి దాడి 2023 ఫిబ్రవరి 26న జరిగినటువంటి దాడి 2024 అక్టోబర్ 20న జరిగినటువంటి దాడితో పాటు నిన్న జరిగినటువంటి తీవ్రవాద దాడులకు కారణము ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ సంస్థనే అర్థమవుతుందా ఇక ఈ TRF సంస్థ కూడా పాకిస్తాన్ కేంద్రంగానే పనిచేస్తూ ఉంటుంది ఈ సంస్థ వెనక పాకిస్తాన్కి చెందినటువంటి ISI కూడా ఉన్నది అంటే ఈ దాడిని చేయించింది ఎవరు 100% పక్కాగా పాకిస్తానే ఈ ఒక్క కారణం చాలు మనము పాకిస్తాన్ పైన దాడి చేయడానికి మనకు ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో దాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదుల ఫోటో అయితే బయటకు వచ్చింది ఇదిగో ఈ ఫోటోలో కనపడతారే ఈ నలుగురు దరిద్రపుండా కొడుకులా ఓళ్ళే ఈ నలుగురు
ఉగ్రవాదులు కలిసి ఉన్నటువంటి ఫోటోను అధికారులు అయితే విడుదల చేశారు. వాళ్ళ చేతుల్లో తుపాకులు కూడా ఉన్నాయి. వీళ్లలో ముగ్గురిని ఆసిఫ్ ఫుజీ, సులేమాన్ షా, అబు తల్లాగా అధికారులు అయితే గుర్తించారు. ఇంకొకటి పేరు ఏందనేది ఇంకా తెలియలా. సరే, మొత్తానికైతే నేను మళ్ళా చెప్తున్నా, మతానికి ఉగ్రవాదానికి సంబంధం లేదు అని అంటారు కదా, మరి వీళ్ళంతా ఎవరిల్లు ఎవరిల్లు అంటాలే? ఏది ఈ ఆసిఫ్ ఫుజీ కావచ్చు, సులేమాన్ షా కావచ్చు, అబు తల్లా కావచ్చు, వీళ్ళంతా ఎవరు? ఖచ్చితంగా ఉగ్రవాదానికి మతం ఉండాది. ఏమే, ఖచ్చితంగా ఉగ్రవాదానికి మతం అయితే ఉండాది, అది మాత్రం కన్ఫామ్. వీళ్ళు అన్యాయంగా సామాన్యులైనటువంటి పాపం పుణ్యం ఎరిగినటువంటి సామాన్య హిందువులను దారుణంగా చంపేశారు. మరి వీళ్ళ చావు అనేది ఎట్టుండాలా? మనిషి అన్న వాడికి ఇటువంటి చావు ఎవడికి కూడా వచ్చి ఉండదు. అలాంటి చావు వీళ్ళకి రావాలని చెప్పేసి నేను భగవంతుడిని కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ విషయం మీదనే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నత స్థాయి సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. అందరితో కూడా చర్చలు జరుపుతారు. రేపటికల్లా అసలు ఏం చేయబోతున్నారు ఏందనేది మనకు పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. అది మ్యాటర్ అయితే. మిత్రులారా, ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.